ఈరోజు ఆటోలో మేము ప్రయాణం చేసాము. ఎక్కడికంటే నాంపల్లి గుట్ట. నాంపల్లి గుట్ట అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందులో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆటోలో మేము ఇక్కడికి బయలుదేరాం అనమాట. నాంపల్లి గుట్ట కోసం కూడా చాలాసార్లు మేము విన్నాము. ఒకసారి ఎట్లా ఉంటుంది ఏంటి ఒకసారి చూసొద్దామని లైఫ్లో ఫస్ట్ టైం అనేది వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తూ ఉంటే బై రోడ్ అనమాట, సింగిల్ రోడ్ ఉంటుంది. ఇది చూస్తున్నాం కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది, సింగిల్ అనమాట. ఎంత హైట్లో ఉంటుందంటే కొంచెం మనం బ్రేక్ మిస్ అయినా ఏదైనా మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సింగిల్ వే చూడొచ్చు. అక్కడ నుంచి మిస్ అయిపోయినామంటే ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ అయితేనే మనం పర్ఫెక్ట్గా దీన్ని తీసుకెళ్తాడు పైనకి, లేదంటే ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఎవరన్నా ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు కూడా చూడొచ్చు, సైడ్లో చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా ఇబ్బంది ఉన్నదాడ ఇట్లా బార్కెట్స్ పెట్టారు. ఇది చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అనే ఉద్దేశం మీద మనం వెళ్తాం కాబట్టి డ్రైవ్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మాత్రం 100% నేను చెప్తున్నా, ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే 100% పర్ఫెక్ట్గా మీకు మంచి హ్యాపీనెస్ వస్తుంది. వీడియో చూస్తే మీరే చూసినట్టుగా ఫీల్ అయినా అంత హ్యాపీ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ కొన్ని చోట్ల రెస్ట్రిక్షన్ ఉంది, అందుకే ఎక్కువగా వీడియో కూడా క్లారిటీగా ఇవ్వలేకపోయినా. చూడొచ్చు అనమాట. ఈ నాంపల్లి గుట్ట ఎంత హైట్లో ఉంది చూడండి. మనం ఆటోలో కూడా ఎంత స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. రిటర్న్లో పోయేటప్పుడు మాత్రం గేర్ అంటే బండి ఆన్లో ఉంటుంది, వచ్చేటప్పుడు మాత్రం ఆఫ్లో రావాల్సింది. ఎందుకంటే మనం అంతా డౌన్లో ఉంటుంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం ఏం లేదు. మనం స్టార్ట్ చేసుకొని చూడవచ్చు అనమాట ఎంత పైనకి వెళ్తూ ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే నాగుపాము మీద శ్రీకృష్ణ అవతారంలో లక్ష్మీనరసింహస్వామి లోపల ఉంటాడు. నాగుపాము లోపల చిన్న గుడి ఉంటుంది, ఆ గుడిలో ఉంటాడు అనమాట. ఇక్కడ ఎందుకు అంత స్పెషల్ అంటే సుమారు, ఎందుకంటే మన ఇండియా అంటేనే ఖచ్చితంగా ఎన్నో వింతలు ఉంటాయన్నమాట. ఎందుకంటే దేవుళ్ళకు సంబంధించి మనం మొత్తం దైవకంగా ఉన్నటువంటి భారతదేశం కాబట్టి సుమారు 600 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి ఈ టెంపుల్ అనమాట. అంటే ఇక్కడ మహిమ అనేది 100% ఉంది. మీరు వెళ్ళొచ్చి చూడొచ్చు అనమాట. మీరు చూస్తే 100% ఆ ఫీల్ వస్తుంది మీకు. ఇక్కడ ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని చూడొచ్చు అనమాట. మన వీడియోలో కనబడుతుంది కదా అక్కడ అనమాట. ఈ కింద తోక లాస్ట్లో ఎక్కడైతే ఉందో ఎంట్రన్స్ అనమాట. అక్కడ ప్రతి ఒక్కరికి టికెట్ ఉంటుంది. ఈచ్ పర్సన్కి వచ్చేసి 5 రూపీస్ అనమాట. చూడొచ్చు ఇంత పెద్ద పాము ఉంటుంది అనమాట. ఆ పాము లోపల మెట్లతో సహా మొత్తం ఉంటుంది. అందులో ఏముంటుంది అని అంటే హిరణ్యకశిపుడికి సంబంధించిన లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపం ఉంటుంది. హిరణ్యకశిపుడు ఏంటంటే వాళ్ళ కొడుకు ప్రహ్లాదుడు అనమాట. ఆ ప్రహ్లాదుడు ఏంటంటే రాక్షస సంతతిలో పుట్టినా కానీ లక్ష్మీనరసింహస్వామిని బాగా ఆరాధిస్తుంటారు అనమాట. అది హిరణ్యకశిపుడు నచ్చక అతన్ని చంపడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లాస్ట్ ఫైనల్లో వచ్చేసరికి ఏంటంటే ఒక స్తంభం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఉగ్రరూపం దాల్చి ఆ స్తంభం నుంచి చీల్చుకొని బయటకు వచ్చేసి హిరణ్యకశిపుని చంపేశాడు అనమాట. అంటే ఆయన్ని ఇట్లా కాళ్ళపైన పడుకోబెట్టేసి మొత్తం ఆయన చేతి వేళ్ళతోని ఆయన పొట్టని చీల్చేస్తాడనమాట. చీల్చి అతన్ని హతమార్చాడనమాట. ఆ దృశ్యం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది లోపలికి వెళ్తూ ఉంటే. ఇప్పుడు మేము సమ్మర్లో వెళ్ళినాం కాబట్టి కొంచెం సమ్మర్ ఎండ కూడా బాగానే ఉంది కాబట్టి మాకు చాలా స్వెట్ వచ్చేసింది లోపలికి వెళ్తూ ఉంటే. అక్కడ వాటికి సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా మనకి ఇక్కడ విగ్రహ రూపంలో దాల్చారనమాట. ఇట్లా ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట, వాళ్ళ భటులతో చంపించడానికి. చూడొచ్చు 100% బాగుంటుంది. మీరు వెళ్ళిన తర్వాత చూడవచ్చు అనమాట. చాలా ఎక్సైట్ అవుతారు మీరు. ఇది చాలా బాగుంటుంది. చూడవచ్చు ఇక్కడ ఎంతమంది జనాలు కూడా చూడవచ్చు. వీళ్ళందరూ పరిస్థితి వచ్చారు చూడండి. లక్ష్మణ నరసింహస్వామి చూడండి, అతన్ని హిరణ్యకశిపుని ఎలా చంపుతున్నాడో అట్లాంటి విగ్రహం ఇక్కడ పెట్టారనమాట. చాలా బాగుంటుంది. రోజు పూజలు జరుగుతూ ఉంటాయి. మంచి మహిమగల టెంపుల్. ఇక్కడ ఈ ప్లేసే కాకుండా ఇంకా దీనికి అపోజిట్లో కూడా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి నిజ శాంతి రూపంలో ఒక దర్శనం ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తప్పక దర్శించండి.